హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 8. రామ్ అలర్ట్ అయి తన సెక్యూరిటీని తీసుకుని చెక్ చేయడానికి వెళ్ళాడు. కార్ బ్యానెట్ మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ మున్ని కోసం ఆలోచిస్తున్న అతని కనత దగ్గర పెట్టిన గన్ స్పర్శకి తల తిప్పి రామ్ వైపు చూసి కామ్గా లేచి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? ఇక్కడేం పని నీకు? మా పర్మిషన్ లేనిది ఎవరు ఇక్కడికి రాకూడదని తెలీదా అని సీరియస్గా అడిగాడు రామ్. ఈ రోడ్డేమైనా నీదా లేక నీ బాబుదా? నేను నీ ఇంట్లోకి రాలేదు, రోడ్పై ఉన్నా. ఈ రోడ్ పబ్లిక్ది, వద్దనడానికి నీకే రైట్ లేదు. నన్ను డిస్టర్బ్ చేయకుండా మూసుకుని పోయి కాపలా కాసుకోపో అన్నాడు వెటకారంగా అతను. రామ్ని సెక్యూరిటీని చూడగానే వాళ్ళెవరో ఇట్టే గెస్ చేశాడు అతను. రామ్ కోపంగా అతని కాలర్ పట్టుకోబోతే ఆ చేతిని అలాగే ఆపి ఉరిమి చూస్తూ, పొరపాటును కూడా ఆ పని చేయకు, అమాయకుల్ని చంపడం నాకు ఇష్టం ఉండదు అంటూ తన కాలర్ పట్టుకుంటే ఏం చేస్తాడనేది ఇండైరెక్ట్గా చెప్పాడు. షార్ప్గా వచ్చిన అతని వాయిస్కి రామ్ కాస్త జంకాడు. రామ్ చేతిని వెనక్కి తీసుకుని తన వాళ్లకు సైగ చేసి కొందరిని వెపన్స్తో అక్కడే ఉండమని లోపలికొచ్చాడు రామ్. ఎందుకంటే అతని పాయింట్ నిజమే కాబట్టి రోడ్ మీద ఉన్న పబ్లిక్ని ఉండొద్దనే రైట్ తనకి లేదు. ఒకవేళ అతను లోపలికి రావాలంటే అంత ఈజీ కూడా కాదు. గేట్ దగ్గర మనుషులు, గోడ దూకాలన్నా లోపల 10 ట్రైన్డ్ డాగ్స్ ఉంటాయి. మొన్నీ కాబట్టి వాటిని ఏమార్చి బయటకు వెళ్ళగలదు, కానీ బయట నుండి ఎవరిని లోపలికి రానివ్వవు ఆ డాగ్స్. అందుకే రామ్ లోపలికొచ్చేశాడు. మొన్నీ పైకి వెళ్ళి అతను ఉన్నాడా, రామ్ బెదిరిస్తే వెళ్ళిపోయాడా అని చూడటానికి టెర్రస్ మీదకు వెళ్ళింది. కార్ బ్యానెట్ మీద కూర్చున్న అతన్ని చూసిన మున్ని మనసులో, వీడికి బలుపు మామూలుగా లేదు, ఇడియట్, నన్నిన్ని అన్నాడు, ఇంత చీప్గా చూశాడు, వీడిని వదలకూడదు, వీడెవడో తెలుసుకోవాలి అని పంతంగా అనుకుని ఫోన్ తెచ్చి అతని ఫేస్ జూమ్ చేసి ఫోటో తీసే టైంకి తన ఫేస్ మీద చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అతను. ఛా, వీడికి టైం ఏంటి ఇంత ఫేవర్గా నడుస్తుంది అని తిట్టుకుంటూ అతను ఫేస్ మీద చెయ్యి తీసే టైం కోసం నిలబడింది. 10 నిమిషాలైనా చెయ్యి తీయలేదు అతను. విసుగ్గా వెళ్ళిపోదాం, ఇంకా వేరే రకంగా చూద్దాం అనుకునే టైంకి అతనికి ఫోన్ రావడంతో లేచి కూర్చుని ఫోన్ తీసి మాట్లాడుతూ అటూ తిరిగి కిందకు దూకి కారులో కూర్చున్నాడు అతను. కార్ విండో మిర్రర్స్ క్లోజ్లో ఉండడంతో అతను కనపడలేదు. కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ మిర్రర్ దించి ఆమె వైపు ఈవిల్ స్మైల్ ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు. ఆ కార్ బ్యాక్ మిర్రర్ మీద VR అని రాసుంది. కార్ నెంబర్ ప్లేట్ చూస్తూ మైండ్లో నోట్ చేసుకుంది మున్ని. ముందుకు వెళ్తున్న కార్ని చూస్తూ, నువ్వెవరో తెలుసుకున్న తర్వాత నేనేంటో నీకు చూపిస్తాను. ఈ రుద్రాంశితో పెట్టుకుంటే ఎవ్వరికైనా చుక్కలు కనపడాల్సిందే అని కసిగా అనుకుంది మున్ని. నోయిడాలో ఉన్న ఒక పెద్ద విల్లా, అందులోనే ఒక సీక్రెట్ ఛాంబర్లో కూర్చున్న అతడు అప్పటిదాకా యాంటనీతో మాట్లాడినా అతని బాస్ తన రూమ్ నుండి బయటకొచ్చాడు. అప్పుడే అక్కడికొచ్చిన గిరీష్ని చూసి సైలెంట్గా అతనికి ఎదురుగా కూర్చున్న కొడుకుని చూసి లేచి ఎదురుగా ఉన్న ఇంట్లోని మినీ బార్ నుండి మందు తెచ్చి పెగ్ సెట్ చేసిచ్చాడు గిరీష్. అతనికి ఒక గ్లాస్ ఇచ్చి తాను తీసుకుని తాగుతున్న గిరీష్ వైపు చూసి, ఏంటి మ్యాటర్, ఎందుకంత డల్గా ఉన్నావు, ఏం జరిగింది అని గిరీష్ని అడిగాడు అతను. గిరీష్ తాగుతున్న మందు గ్లాసు పక్కన పెట్టి నిట్టూరుస్తూ, వాడెవడో కొత్తగా తలనొప్పిలా తయారయ్యాడు, ఎక్కడుంటాడో ఎలా వస్తాడో తెలీదు, కానీ ఒక్కొక్క గ్రూప్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నాడు. నిన్న నైట్ కూడా జలీల్ గ్రూప్ని స్మాష్ చేశాడు. పోలీసులు తెలివిగా అది తామే ఎన్కౌంటర్ చేసినట్టు చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. వాడెవడో తొందరగా కనిపెట్టు, లేదంటే మనదాకా వచ్చేయగలడు అన్నాడు గిరీష్. డోంట్ వరీ డాడ్, వాడిని కనిపెట్టే పనిలోనే నేనున్నాను. ఎందుకంటే అలాంటివాడు మన దగ్గరుంటే మనము ఇంకా ఎత్తుకెదగలం. అందుకే వాడెవడో కనిపెట్టమని నా మనుషులకి చెప్పాను అన్నాడు అతను. ఒకప్పుడు ఆ రుద్ర వల్ల నా సగం బిజినెస్లు కొలాప్స్ అయిపోయాయి. ఇప్పుడు వీడెవడో ఏకంగా మనుషుల్ని లేపేస్తున్నాడు. నువ్వు అలెక్స్ లాగా వాడిని నమ్మించి దొంగ దెబ్బ తీసినా వాడు మళ్ళీ కోలుకుని ఫామ్లోకి వచ్చేశాడు.
కానీ నేను కొట్టిన దెబ్బతో వాడి ఫ్యామిలీ మొత్తం రుద్ర పెద్ద కొడుకు కోసం విలవిల్లాడుతున్నారు. అదొక్కటి సరిపోలేదు, ఇప్పుడు వాని పిల్లల్ని కూడా ఏదో ఒకటి చేస్తే కానీ వాడు ఫోకస్ మన మీద పెట్టకుండా ఉంటాడు. వాడిప్పటికీ నీకోసం వెతుకులాడుతున్నాడు బేటా. నువ్వు కనపడితే ఖచ్చితంగా చంపేస్తాడు అన్నాడు గిరీష్. అతను గర్వంగా నవ్వుతూ, వాడు ఏదో హీరో అన్నట్టు హైప్ ఇవ్వకు. వాడి ఎదురుగా ఉన్న నన్నే కనిపెట్టలేకపోయాడు, ఇక వాడు నన్నేం చేయగలడు? ఆ రుద్ర ఇప్పుడు ఈ రంజిత్ని కనిపెట్టగలిగి నా దగ్గరికి రాగలడా? కాకపోతే వాడు అలా ప్రశాంతంగా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే జలీల్కి వాడి మేనకోడల్ని ఎత్తుకురమ్మని చెప్పాను. కానీ మధ్యలో వాడి కూతురు అడ్డుపడిందంట. ఆ పిల్ల కూడా వాడిలాగే ఆటం బాంబులో ఉందంట. ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాలి. ఆ రుద్రకి కూతురంటే పంచప్రాణాలు అని తెలిసింది. అందుకే వాడి వీక్ పాయింట్ వాడి కూతురే కాబట్టి దానిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను అని కసిగా అన్నారు రంజిత్. నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవు బేటా. ఇందుకోసం నీకేదైనా హెల్ప్ కావాలంటే అడుగు అని కొడుకేదో దేశాన్ని ఉద్ధరించే గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు గొప్పగా ఫీల్ అవుతూ చెప్పాడు గిరీష్. ఇషిత కోసం వెళ్ళిన మున్నా నేరుగా లోపలికి వెళ్తూ అత్తా అత్తా అంటూ సురేఖని పిలుస్తూ వెళ్ళాడు. వచ్చేశాడు నయముడు అని ఇషిత మనసులో గొనుక్కుంది సుశ్రుతో చెస్ ఆడుతూనే. మున్నా దా, ఏంటి నాన్న తినకుండా వచ్చావంట? అమ్మ ఫోన్ చేసింది అంటూ అప్పుడే కొడుకు కోసం శివాని ఫోన్ చేసేయడంతో ఫోన్లో ఉన్న శివానితో వాడికి నేను తినిపిస్తానులే, నువ్వు కంగారు పడకు శివ అని చెప్పి ఫోన్ కట్ చేసింది సురేఖ. అత్త దగ్గర కారాలు పోతూ ఆమె పెట్టింది తింటూ ఇషితాని చూశాడు మున్నా. ఓరకంట అతన్ని చూస్తూనే గేమ్ ఆడుతుంది ఇషిత. ఇషి, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు అంటూనే నవ్వుతూ సుశ్రు చెక్మేట్ అన్నాడు. చా, బావ వల్ల నేను గేమ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నా. ఈ దున్నపోతు కావాలని వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కుళ్ళుపోతు బావ అని ఇషిత మనసులో తిట్టుకుంటూ ఈసారి తెలివిగా స్టెప్ మూవ్ చేసి తప్పించుకుంది. హాయ్ మున్నా అని అప్పుడే వచ్చిన అశ్వత్ పలకరించాడు. అన్నయ్య నేను కూడా ఉన్నా అంది బుంగముతి పెట్టిన ఇషిత. ఓ హాయిరా బంగారం, చూడలేదు అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అతను. ఏంటి బావా ఇవాళ ఇంత లేట్ అయింది అని అడుగుతూ మున్నా కూడా వచ్చి అశ్వత్ పక్కన కూర్చునున్నాడు. కొడుకుకి నీళ్లు తెచ్చి ఇచ్చి ఫ్రెష్ అవునన్నా, డిన్నర్ చేద్దాం అంది సురేఖ. అశ్వత్ అలాగే అంటూ తల ఊపి మంచినీళ్ళు తాగి మున్నాని చూసి, ఈరోజేంటి ఎక్కడ తేలావు? ఇషి కోసమా, లేదంటే అక్కడ మామతో ఫైట్ చేసి వచ్చావా మళ్ళీ అని నవ్వుతూ అన్నాడు అశ్వత్. రెండోదే అంది సురేఖ ఇందాక శివాని చెప్పిన మాటలు విని. మావయ్యతో రోజు ఆర్గ్యూ చేయడం బాగా అలవాటైపోయింది ఈయన గారికి. ఏదో రోజు పడుకున్నప్పుడు ఆ పెదాలకి ఫెవికిక్ వేసేయాలి, అప్పుడు కానీ ఈ దున్నపోతు నోరు మూయించలేం అని మనసులో తిట్టుకుంది ఇషిత. ఆమెకి రుద్ర అంటే వల్ల మారిన ప్రేమ. తన పేరెంట్స్ కంటే కూడా రుద్ర అంటేనే ఎక్కువ ఇష్టం తనకి. అందుకే మున్నా తన మావయ్యతో గొడవ పడ్డాడు అంటే నచ్చలేదు ఆమెకి. మున్నా అలా చెయ్యొచ్చా అంటూ చిరుకోపం చూపించాడు అశ్వత్. ఊరుకో బావా, నీకు తెలీదా నేను డాడీని ఎదిరిస్తానా, ఏదో సరదాగా అంతే అని కన్ను కొట్టి అయాన్ష్ అలియాస్ మున్నా నవ్వాడు. అశ్వత్ కూడా నవ్వి లేచి తన రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి. సాహిత్య రూమ్ డోర్ ఓపెన్లో ఉండి ఆమె బెడ్ మీద పడుకుని ఏదో బుక్ చదవడం చూసిన అశ్వత్ డైరెక్షన్ మార్చుకుని ఆమె రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అతను వచ్చింది కూడా తెలియనంతగా బుక్లో మునిగిపోయిన ఆమె పడుకున్న పోస్ట్ చూసి తన బ్యాగ్ మీద షాట్ ఇచ్చిన అతని చేతి దెబ్బకి టక్కున లేచి కూర్చున్న సాహిత్య కోపంగా చూసింది అశ్వత్ వైపు. నవ్వుతూ ఆమె పక్కన పడి
తనని మీదకి లాక్కుని అశ్వథ్, ఏంటే ఇదంతా కోపమే అని వెటకారంగా అడిగాడు. నువ్వు నా రూంలోకి ఎందుకొచ్చావు? అంది కోపంగా సాహిత్య. నిన్ను నా రూమ్కి తీసుకుపోయే టైం ఇంకా ఉంది కాబట్టి అంటూ ఆమె నడుముని చుట్టుకుని సాహిత్యని తన పైకి తెచ్చుకున్న అశ్వథ్ని కంగారుగా చూసింది సాహిత్య. ఓయ్, ఏం చేస్తున్నావు? అంది సాహిత్య అశ్వథ్తో. ఇంకా ఏమీ చేయలేదు, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా, కాస్త కోఆపరేట్ చేయి అంటూ ఇంటెన్షన్గా ఆమె పెదాలని చూస్తూ వేలితో రబ్ చేసాగాడు అశ్వథ్. వద్దు, ఇంట్లో అందరూ ఉన్నారు, మనల్ని ఇలా ఒకే రూమ్లో చూస్తే ఏమనుకుంటారు, వెళ్ళిపో అంటుంది. కానీ అతని చూపులకి సిగ్గుతో రెప్పలు వాల్చేసింది సాహిత్య. నిజంగా వెళ్ళిపోనా అంటూ గుసగుసగా అడిగాడు అశ్వథ్ ఆమెని. అతని కాలర్ పట్టుకుని ఊ అంటుంది. కానీ వద్దని చేతల్లో చూపిస్తున్న తనని చూసి నవ్వుతూ ఆమెని రివర్స్ చేసి తన పైకి చేరిన అశ్వథ్ తాను తేరుకునేలోపు గండు తుమ్మెదలా ఆమె పెదాలను అందుకుని అందులోని మకరందాన్ని జూరుకున్నాడు. కంగారుగా అతన్ని ఆపాలని చూసి అతని ముద్దుకి లొంగిపోయి తెలియకుండానే అతని మెడ మీద నుండి చేయి తలలోకి జొప్పి బలంగా అతని జుట్టుని పట్టుకుని ఆ ముద్దులో చెతకలిపింది సాహిత్య. దీవిలో శివాంష్ అండ్ అంశు తన టీంతో నైట్ సీక్రెట్గా సముద్రం లోపలున్న ఛాంబర్స్కి వెళ్లారు. అతను దేనికోసమైతే వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడో దానికి అతి దగ్గరగా వచ్చాడని శివాన్స్ మనసు ఆనందపడింది. బట్ అతనిలో తను అనుకున్నది సాధించగలనా అనే డౌట్ కూడా లేకపోలేదు. మొదటగా ఆ బిల్డింగ్ ఎంట్రన్స్లో ఒక డ్రగ్ తయారీ ప్రాసెస్ జరుగుతుంది. గంజాయి ఆరబెట్టి దాన్ని రకరకాల డ్రగ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు 100 మంది దాకా. వాళ్ళందరూ అబ్బాయిలే, అందులోనూ అందరూ 10-15 ఏళ్ల లోపు వాళ్ళే. ఆపై ఏజ్ వచ్చిన వాళ్ళని మరో పనిలో పెడతారని ఎవ్వరికీ తెలీదు. వాళ్ళని చూడగానే శివాన్స్ మనసు ద్రవించింది. సరైన ఫుడ్, బట్టలు లేక ఎండిపోయి లోపలికెళ్ళిపోయిన పొట్టలు, ఎముకల గూడులులాగా ఉంటాయి వాళ్ళ దేహాలు. ఎలా అంటే ఏదైనా దీర్ఘకాలికమైన రోగం వచ్చిన పిల్లల స్థితిలో ఉన్నారు వాళ్ళు. దించిన తల ఎత్తకుండా పనిచేస్తున్న వాళ్ళని చూసి కోపంగా పిడికిలి బిగించిన శివాంష్ కంటే ముందు ఆవేశంగా ముందుకు వెళ్ళబోయిన అంశుని చూసి టక్కున అతని చేతిని పట్టుకున్నాడు శివాంష్. దాంతో అసహనంగా అన్నవైపు చూశాడు అంశు. వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు శివాంష్. ఇక్కడేం చేస్తున్నారు? పదండి, మీకు వర్క్ ఇక్కడ కాదు అని కరుకు కంఠం వినపడి అటుగా చూశారు అందరూ. ఒక దున్నపోతు లాంటి బాడీ పెంచిన రౌడీ అక్కడికి వచ్చాడు. అప్పుడే అక్కడ ఒక పిల్లవాడు తల ఎత్తడం చూసిన ఆ రౌడీ చేతిలోని కొరడాతో ఆ అబ్బాయిని కొట్టాడు. పాపం, నొప్పికి విలవిలలాడుతూ ఏడుస్తున్న ఆ బాబుని నిర్దయగా కాలితో తన్ని, ఇంకోసారి ఎవరైనా తలెత్తి చూసారో చంపేస్తాను అని అందరికీ వార్నింగ్ ఇస్తున్న వాడిని అక్కడికక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది ఆ ఇద్దరి అన్నతమ్ములకి. కానీ తాము అనుకున్న లక్ష్యం చేరాలంటే ఇప్పుడే తొందరపడకూడదని కోపాన్ని, బాధని లోపలే అణుచుకుని అక్కడి నుండి మరో బిల్డింగ్ లోపలికి వెళ్లారు. అదంతా గ్లాస్తో నిర్మించిన కనెక్టింగ్ బిల్డింగ్స్. సముద్రం లోపల ఉన్న జనచరాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరో బిల్డింగ్లో వెపన్స్ తయారు చేస్తున్నారు. కాస్త పెద్ద పిల్లలు కొందరు ఉంటారు. వాళ్ళలో చాలామంది శివాంష్ ఏజ్ వాళ్ళే. అదే బిల్డింగ్ పక్కన మరో ఛాంబర్ ఉంది. అక్కడ కొంతమందిని చాలా కఠినంగా ట్రైన్ చేస్తూ వాళ్ళని వారియర్స్ లాగా తయారు చేస్తున్నారు ఆ ట్రైనర్స్. శివాంష్ వాళ్ళని నేరుగా అక్కడికే తీసుకుని వెళ్ళాడు వాళ్ళతో వచ్చిన ఆ మనిషి. ఆ బిల్డింగ్ దాటి మరొకటి కూడా ఉంది, కానీ అక్కడికి ఎవ్వరికీ ఎంట్రీ లేదు. అది ఒక సీక్రెట్ ల్యాబ్. దానిలో సీరియస్గా ఏదో చేస్తున్న అస్మితను చూసి రిజల్ట్ ఏదైనా పాజిటివ్గా వచ్చిందా ఈసారైనా మిస్ అస్మిత అని అడిగాడు ఆమె సీనియర్. ఎస్ సార్, 90% నాకు హోప్ ఉంది అంటూ గంభీరంగా చెప్పి తన పనిలో లీనమైపోయింది అస్మిత.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.